కౌశిక్ మన ఉదయ్ వెటర్నరీ డాక్టర్ గా మారాడంట. ఏం పాపం కామెడీ చేయడం కంటే కుక్కల్ని టీచడం బెటర్ అనుకున్నాడా? అయి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా మనోడికి వర్కౌట్ అవ్వట్లేదంట. ప్రాఫిట్ లేదు, పెళ్లి లేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అక్కడికి ఒక కుక్ వచ్చింది. అదే ఆ కుక్కని తీసుకుని ఒక పిల్ల వచ్చింది. ఓహో, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్. అల్లరి అనుష. ఒరే పానకాలు, ఈ మాత్రం మోప్ చేయాలరా, సాయంకాలం ఖాళీగా కూర్చోవాలంటే. అవును గురుగారు. ఓకేనా? ఏంట్రా రాను మన హాస్పిటల్కి అసలు పేషెంట్లు తగ్గిపోతున్నారు? ఏముందండి, మనుషులైతే అడ్డమైన గడ్డి తిని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. మన్నేమో పశువుల హాస్పిటల్. పశువులు అయితే వాటికి కావాల్సిందే తిని హాయిగా ఊర్లలో తిరుగుతున్నాయండి. హాయిగా తిరిగితే మన వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నాకు అదే అర్థం కావట్లేదండి బాబు. ఈగల దావలలో కొట్టుకున్నామంటే అవి కూడా లేవు. ఏం హాస్పిటల్ అండి ఇది? హలో, ఏంట్రా నీ బాధ? కింద వేయాల్సిన పిల్ల పైన వేసావా? ఒక గంటకు మళ్ళీ కిందకే వచ్చింది. అబ్బా సుబ్బారావు, కుడియడం అయితే పొరపాటు లేదురా, నువ్వు పెట్టరా. కుడియడం అయితే పొరపాటు లేదు. డాక్టర్ సార్, కడుపు నొప్పి సార్. కడుపు నొప్పా? అవును సార్. అవునా? ఉదయం పేడేసావా? నేను పేడేసాడండి సార్. వేసిన అనుకోలా? అయితే వంగు. నేనెందుకు సార్ వంగుడు? ఇట్రావా, డాక్టర్ గారు వంగమంటే వంగాల్సింది అంతే. నన్నెందుకు వంగ పెడుతున్నారు? ఇగో నీ ప్రాబ్లం ఏంటో తెలవాలి కదా. మరి ఆయన గ్లౌజ్ ఎందుకు వేసుకుంటాడు? చెయ్యి లోపల పెడితేనే కదా నొప్పి దేనికో తెలిసేది నాకు. ఏందివా మీరు మంచిగా ఉన్నారు? కడుపు నొప్పి నాకు కాదువా, నా ఇంట్లో గేదెకి. మరి గేదెని తీసుకురాక నువ్వు ఎందుకు వచ్చారా దున్నపోతూ? అది 9 నెలల ప్రెగ్నెంట్. ఇంత జరంత రెస్ట్ ఇచ్చిన దానికి. నువ్వు చెప్పేది జరంత లేట్ అయితే డెలివరీ నీకు అయ్యేది. మళ్ళీ ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏం చేస్తావా? చీరెట్టి సేమంతం చెయ్యి, చారెట్టి పేరెంట్ని పెట్టు, బొట్టెట్టి భోజనాలు పెట్టు. మీరు వస్తా అంటే చికెన్ కూడా పెడతా సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? గురుగారు, చికెన్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనుషుల పేర్లు ఉన్నట్టే కోళ్ళకి పేర్లు పెట్టరేంటండి? ఎవరు చెప్పారా లేవని? మనమేమో పుట్టంగానే పెడతారు, వాళ్ళకేమో చచ్చాక పెడతారు. ఇంకా అర్థం కాలేదా? చికెన్ 65, చికెన్ టిక్కా, చికెన్ బొక్క, చిల్లీ చికెన్, ఇట్లా అన్నమాట. పానకాలు గురుగారు, నాకు చూస్తుంటే ఈ మధ్య నాకు పెళ్లి వచ్చినట్టు అనిపిస్తుందిరా. ఇంకా రావటం బాబు, ఎప్పుడో పోయింది. అవునా? ఇంకొక వారం రోజులు ఇలాగే ఉంటే ఇక మీరు కూరగా తప్ప కోతగా పనికిరారు. ఓ మాట చెప్తానండి, మంచి పెట్టని చూసి గంపకం చేరండి. నీకెందుకు నేను చెప్తానా? గంప ఉంది కానీ పెట్టలేదు కదరా. పెట్టలేదా? బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప. హలో హలో హలో, సారీ అండి, పశువుల హాస్పిటల్ అనుకొని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి వచ్చాను. హలో 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 మేడం, ఇదే పశువుల ఆసుపత్రి. నేనే ఆ పశువుని. అదే మీ ఆ పశువుల డాక్టర్ని, పశుపతిని. సిట్ 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 కూర్చోండి. ఆ ఎన్నబడి వచ్చారు, ఏమన్నా సెలైన్ అవుతారా? అంటే మా డాక్టర్ ఉద్దేశం కూల్ డ్రింక్ అని. కూల్ డ్రింక్ నో థ్యాంక్స్. మా బేబీ 2 రోజుల నుంచి ఏం తినట్లేదండి. బేబీ అంటే నా పెంపుడు కుక్కండి, నాకన్నా బిడ్డతో సమానం. బేబీ అంటే తన కుక్క అంటారా? మేడం మీరేం కంగారు పడకండి, ఇక నేను మీ బిడ్డకు తండ్రి అయిపోతా. అదే 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 మీ కుక్కని తండ్రిలా చూసుకుంటాను అంటున్నా మేడం. నేను మామయ్యలా చూసుకుంటారు. చూసుకోరా, నువ్వు మామయ్యలా చూసుకో, కౌశిక్ అన్నయ్యలా చూసుకుంటాడు, వదినలా చూసుకుంటది. మేడం కొంచెం కుక్కని ఇస్తారా? యా షూర్. ఏందమ్మా ఇది ఇంతలా ఉంది? అబ్బో, దీన్ని టెస్ట్ చేయాలరా. రే ఇట్రా, పైన డాక్టర్ గారు ఏంటి మీరేం చేస్తున్నారు? నా బేబీకి ఎంత దెబ్బ తగిలింటుంది. అయ్యో ఏంటండి ఇది? 2 రోజులు పచ్చి మంచులు ముట్టుకోవాలన్నారు. అవును నిజమే. మరి మా డాక్టర్ గారి ఫేస్ మీద బకెట్ పోసింది ఎలా వచ్చాయి?
అంటే నా బేబీ డాక్టర్ గారిని నిజంగా తండ్రిలా ఫీల్ అయినట్టుంది. డాక్టర్ గారు మీకు పుణ్యం ఉంటుంది, కాస్త రెండో పని కూడా కానిచ్చేయండి. ఏం మాట్లాడుతున్నారండి మా డాక్టర్ గారు సులభ కాంప్లెక్స్ నడిపిస్తున్నారా 1కి 2 తీసుకోవడానికి? అది కాదురా, మేడం గారి ఉద్దేశం ఏంటంటే రెండోదంటే తిండి గురించిరా. డాక్టర్ గారు నా బేబీని కనుక మీరు తినేటట్టు చేస్తే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానండి. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదు, అయినా దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే ప్రేమలో పడ్డ వాళ్ళకి ఏమి సహించమన్నమాట. అవునా, మీకెలా తెలుసు? మా డాక్టర్ గారు ఒక నర్సుని ప్రేమించారు అందుకే. ఓహ్ వావ్, అవునా, వెరీ నైస్ వెరీ నైస్. మేడం గారు మా డాక్టర్ గారు అద్భుతమైన కవిత రాశారు, కవిత రాసి లవ్ లెటర్ రాసి పంపించారు. వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. నా కవితలు అంటే చాలా చాలా ఇష్టం. ప్లీజ్ చెప్పరా కవిత ఏంటో? ఏం రాశానంటే ఐ లవ్ యు సిస్టర్ అని రాశా. అవునా, దానికి రిప్లై ఏం రాలేదా? ఎందుకు రాలేదు? ఐటూలు బ్రదర్ అని రాఖీ పంపించింది కొరియర్ లో. అవునా, పానకాలు చూసావా మేడం గారు నవ్వుతున్నారు. స్కిట్ చేయలేక. ఒకసారి ఇస్తారా? ఒకసారి ఇవ్వండి. అబ్బా ఎందుకు తినట్లేదమ్మా నువ్వు? అమ్మో తల్లు పట్టుకోరా ఒకసారి. పానకాలు మేడం, ఎవరో మీ జడకేసుకుని రిబ్బర్ బ్యాండ్ తిరిగి ఉతికేశారండి. అయ్యో, నా బేబీ చెప్పని కూడా చెప్పలేదండి రబ్బర్ బ్యాండ్ వేసారని. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా బేబీకి మీరు నా కుక్కకి జన్మనిచ్చారు. సారీ మీరు నా కుక్కకి పునర్జన్మనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నేను బయలుదేరుతానండి. బాయ్. ఏంది ఒట్ట థ్యాంక్స్ ఏనా? డబ్బులేమన్నా కావాలా? మేడం నేను డబ్బుల గురించి అడగట్లేదండి, మీరు నయం చేసి ఇందాక ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తా అన్నారు. ఓ అదా, ఏం కావాలో అడగండి. అంటే ఇక్కడ అడగాలంటే చాలా మంది ఉన్నారు. మొహమాట పడకండి, అడగండి ఏం కావాలి. ఇంతమంది అడగాలంటే నాకు కొంచెం మొహమాటం, కానీ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? ఫోన్ నెంబరా? అయ్యో డెఫినెట్లీ తీసుకోండి. ఫోన్ నెంబర్ 9848022338. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. ఓకే బాయ్ అండి. మేడం మీ పేరు? రాధా. మరి మళ్ళీ గిలుదు కానీ ఫోన్ చేద్దామా? ఫోన్ చేద్దాం అంటారంటండి, చేయండి. చేసేమంటావా? చేసేమంటాడండి. అంటే అప్పుడే ఆలస్యం అమృతం అన్నారు పెద్దలు. హలో 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 ఎవరండి మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? నేను ఎవరితో నీకెందుకా? నువ్వెవరితో మాట్లాడేది? నేనా శివమణి మాట్లాడుతున్నాను. అంటే నాగార్జున అంటే మేము వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవాలా? శివమణి అంటే నాగార్జున శివమణి గారు, గాజువాకాయ శివమణి సార్ రాధమ్మ గారి ఫోన్ మీ దగ్గర ఎందుకు వచ్చింది సార్? ఓ రాధిచ్చిందా? రాధా నా కాబోయే భార్య. సో రాధ మీకు నెంబర్ ఇచ్చిందంటే మీరు ఏదో ప్రాబ్లం లో ఉన్నారని అర్థం. చెప్పండి, ఎవరినైనా అరెస్ట్ చేయాలా లేదా ఎన్కౌంటర్ చేయాలా? నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఇందాకే కుక్క రాధమ్మ గారిని తీసుకొని వచ్చిందండి. లేదండి, రాధమ్మ గారు కుక్కని తీసుకొస్తే రాధమ్మకి ఇంజక్షన్ వేసానండి. కాదు సార్, కుక్కకు బాగాలేకపోతే వీడికి వేసానండి ఇంజక్షన్. సార్ నేనేం చెప్తున్నానంటే ఇంకోసారి కుక్క బాగాలేకపోతే మళ్ళీ మా హాస్పిటల్కి రండి సార్. ఉంటాను సార్, అడిగానని చెప్పండి సార్ అందరినీ. పానకాలు ఈ అమ్మాయి కూడా మిస్ అయిపోయిందిరా. ఆ శివమణి చేతిలో మీరు కూడా మిస్ అయ్యారండి. అంతేనంటావా? పద వామప్ చేసుకుందాం. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప అదిరిపోయింది కదా పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. మ్యూజిక్ కాదు, వాళ్ళకి ఆ డాక్టర్ గెటప్ ఇస్తే బాగుంటుందేమో కదా, అంతకన్నా బెటర్. కుక్కను పంపించేస్తాం, లేదంటే కుక్కని ఇలా ఇచ్చినా పర్లేదు, మీరు ఆడుకుంటే సరిపోతుంది, మిగతా పనులన్నీ చేసుకుంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇక్కడ మ్యూజిక్